ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులల్లా ఇప్పుడు విందాం ముచ్చట. పండ్ల సాగులో బడిపంతులు, డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి జైనత్ మండలం కౌటా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరు బోయర్ ప్రశాంత్. వీరితో ముచ్చట ఇప్పుడు మనం విందాం. వారితో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్. మరి వారి డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఏమేం ముచ్చట్లో తెలియజేస్తున్నారో బోయర్ ప్రశాంత్ వారి ముచ్చటలోనే తెలుసుకుందాం, విందాం. ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైనప్పటికీ వ్యవసాయం మీద ఇష్టంతో ఏ కొద్ది విరామం దొరికినా, తీరిక సమయం దొరికినా, సెలవులు వచ్చినా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సంప్రదాయ పంటలకు భిన్నంగా అధునాతన పంటల్ని సాగు చేసి అద్భుతాల్ని సాధిస్తున్నారు జైనత్ మండలం కౌటాకు చెందిన బోయర్ ప్రశాంత్. ప్రస్తుతం వారు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 2 సంవత్సరాలుగా మంచి దిగుబడుల్ని సాధిస్తున్నారు. మరి ఉద్యోగం, వ్యవసాయం ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు, అసలు డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ వివరాలను గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం. ముందుగా మీ ఉద్యోగం గురించి చెప్పండి. ఎక్కడ పని చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతం గజిటెడ్ హై స్కూల్ నంబర్ 1 విద్యానగర్లో పనిచేస్తున్నాను. అయితే మీరు ప్రైమరీ స్కూల్లోనా లేక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు? హై స్కూల్లో సార్, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే మీకు వ్యవసాయం మొదటి నుంచి ఉందా లేక మధ్యలో మీరు ఆసక్తితోనే ఈ భూమిని తీసుకొని వ్యవసాయం మొదలు? లేదు సార్, భూమి మొదటి నుంచే ఉంది. ఎట్లాంటి పంటలు పండించేది మొదలు? సోయాబీన్, కాటన్, ఇది ఎక్కువ, తర్వాత శనగ, ఈ సంప్రదాయ పంటలు పండించేది కదా. అయితే మీరు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది, బదిలీలు అలా. అటువంటప్పుడు వ్యవసాయం ఎవరు చూసుకుంటుండేది? కౌలుకి ఇచ్చినాం సార్. కౌలుకి ఇచ్చేసి మీరు ఉద్యోగం చూసుకున్నారు. అవును సార్. అయితే ఒక్కసారిగా మీరు వ్యవసాయం వైపు పోయి ఈ డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేయాలని ఎట్లా అనిపించింది? ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? కరోనా పుణ్యం సార్. కరోనా పీరియడ్లో మొత్తం లాక్డౌన్ పడ్డది. మన మొత్తం రాష్ట్రం అంతా లాక్డౌన్ ఉండే. అయితే అప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చిండ్రు గవర్నమెంట్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు. అయితే అప్పటికి ఎటువంటి పని లేకుండే సార్. ఆ సమయంలో ఒకరోజు యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటే ఆ యూట్యూబ్లో ఒక చెట్టు కనబడ్డాయి సార్. ఆ చెట్టు మనం ఎప్పుడు చూడలే. ఆ చెట్టుకు రెడ్డిష్ కాయలు చూసి కొద్దిగా అట్రాక్ట్ అయినా సార్. మరి ఏంటిది చెట్టు, దీని గురించి మనం తెలుసుకోవాలా అని పదే యూట్యూబ్లో దాని గురించి సెర్చ్ చేస్తే అది ఒక డ్రాగన్ ఫ్రూట్ పండు, అది ఒక విదేశీ పండు, అది అమెరికాలో మెక్సికో సిటీలా ఆరిజినేటెడ్ అయిన పండు అని తెలిసింది. తర్వాత అది ఇతర దేశాలకు వ్యాపించింది. తైవాన్, వియత్నాం, తర్వాత చైనా, భారత్, ఇట్లా అది వ్యాపించింది సార్. అంటే ఇది విదేశాల్లో పెద్ద పెద్ద నగరాలకే పరిమితమై ఇప్పుడు మన ఆదిలాబాద్ వైపు కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసిన తర్వాత దానికి సంబంధించిన మెళకువలు, సాగు మెళకువలు కానీ, ముందు ఆ పంట వేయాలంటే దానికి సంబంధించిన విత్తనం కానీ, మొలకలు కానీ ఎట్లా సేకరించారు? ఫస్ట్ ఈ ఐడియా రాగానే నేను ఒక నిర్ధారణకు వచ్చేసిన, ఇది మన తెలంగాణలో కూడా పెట్టి చూద్దాం, మన చేనులో పెట్టి చూద్దాం. తర్వాత నేను సోలాపూర్ పోయినా సార్ విజిట్ కొరకు, మహారాష్ట్ర. సోలాపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్. మీరు పండర్పూర్ అనే ఒక పేరు ఉంటుంది, విఠలేశ్వరుడు పుణ్యక్షేత్రం. అయితే ఆ పుణ్యక్షేత్రం నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఒక ప్రాంతం ఉన్నది, సాంగోలా, బామ్ని, 2 ఊళ్ళు ఉన్నాయి సార్. అయితే ఆ సాంగోలా, బామ్ని 2 ఊళ్ళకు పోయి చూస్తే అక్కడ వాళ్ళు చాలా మంచిగా పండిస్తున్నారు సార్ డ్రాగన్ ఫ్రూట్. ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 2008 నుంచి వాళ్ళు పండిస్తున్నారు సార్, 2008 నుంచి. అక్కడ పోయి నేను తెలుసుకున్నా సార్, అడిగి తెలుసుకున్నా. వాళ్ళు మొత్తం మరాఠీ మాట్లాడతారు కాబట్టి నాకు కూడా మంచిగా అయింది. కొన్ని ఇన్ఫర్మేషన్ మంచిగా గ్యాదర్ చేసుకొని దానికి పోల్స్ అండ్ రింగ్స్ ఈ విధానంలో పెట్టిన. దానిలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పోల్స్ అండ్ రింగ్ మెథడ్, రెండవది ట్రైలిస్ మెథడ్. అంటే పోల్స్ అండ్ రింగ్స్ అంటే ఏమి, ట్రైలిస్ అంటే? పోల్స్ అండ్ రింగ్స్ అంటే సార్, ఒక పోల్ ఉంటాయి, దానిపైన ఒక చక్రం ఉంటాయి. ఆ చక్రంకు 4 రంధ్రాలు ఉంటాయి. అయితే ఈ పోల్స్ పక్కన, ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, ఈ పక్కన, అంటే ఒక పోల్స్కు 4 మొక్కలు నాటుతారు సార్. ఆ 4 మొక్కలు మీదకి పోయి 4 రంధ్రాల నుంచి బయట పడతాయి సార్. ఇట్లా అంబ్రెల్లా లాగా, తర్వాత అది ఒక ఛత్రి లాగా వచ్చేస్తాయి సార్, గొడుగు లాగా వచ్చేస్తాయి. ట్రైలిస్ విధానం అంతే సార్. ఇప్పుడు డైరెక్ట్ పోల్, తర్వాత దానికి ఒక 8 ఇట్లా వైర్ చుట్టడం, తార అయితే తీసుకుపోతాం. కనీసం అది 8 mm గేజ్ ఉండాలి, టాటా వైర్. ఆ తీగని
ఇటు 2 తీగలు ఇటు 2 తీగలు టోటల్ 4 తీగలు గుంజుతారు. ఈ నుంచి లాస్ట్ పోల్ దాకా దానికి మంచిగా సపోర్ట్ పెట్టి తర్వాత 10 feet డిస్టెన్స్ మీద 2 పోల్స్ ఉంటాయి సార్. ఆ 10 feet డిస్టెన్స్ మీద 2 feet మీద పెడతారు, కొందరు 1.5 feet మీద పెడతారు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అట్లా పెట్టుకుంటా అది మొత్తం అయినాక అది పెరిగినాక ఆ తీగల మీద ఈ వైపు ఆపోజిట్ డైరెక్షన్ లో అది తీగల మీద వచ్చేస్తాయి సార్. అది ట్రెలిస్ విధానం. అయితే ఇప్పుడు మీరు ఎంచుకున్నది పోలింగ్ అండ్ డ్రింక్స్ విధానం. అయితే దీనికి సంబంధించిన పరిజ్ఞానం కానీ ఇప్పుడు ఈ పద్ధతులన్నీ కూడా మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు సాంగోలా బామిని ఊర్లలోనే చూసిండ్రు? అవును, అక్కడ చూసినాం. తర్వాత గుంటూరు కూడా పోయినా సార్ నేను, అక్కడ కూడా చూసినాను. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పోల్స్ అండ్ రింగ్స్ పద్ధతిలో మీరు సాగు చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన వనరులు అంటే ఇప్పుడు ఈ పోల్స్ కానీ రింగులు కానీ ఇవన్నీ ఎట్లా సమీకరించుకున్నారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు? మన ఆదిలాబాద్లో నేను ఆర్డర్ ఇచ్చినాం సార్. వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉంది, వాళ్ళకి చెప్పిన ఇటువంటి మటీరియల్ నాకు తయారు చేసి ఇవ్వాలా, ఎంత కాస్ట్ అనేది మాట్లాడుకొని ఒక 600 పోల్స్ అండ్ 600 రింగ్స్ తయారు చేసి. ఇప్పుడు ఈ 600 పోల్స్ ఏవైతే స్తంభాలు ఉన్నాయో దేంతో చేసినాయి ఇవి? సిమెంట్ ప్లస్ రాడ్ సార్. రాడ్ అంటే మధ్యలో ఇనుప రాడ్ ఉండి అది సిమెంట్ తో వేసి ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నాం ఇవి. అంటే ప్రత్యేకంగా 600 పోల్స్ మీకు పట్టినాయి. అంటే ఎంత విస్తీర్ణం లేచింది ఇదంతా? ఇది రో టు రో 10 feet, పోల్ టు పోల్ 6 feet, అంటే 6/10. అంటే మొత్తం ఎంత విస్తీర్ణం, భూమి ఎంత విస్తీర్ణం? ఒక 1.10 ఎకర్, అంటే 50 గుంటలు. 50 గుంటలు విస్తీర్ణంలో వేసినాం. దీనికి ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా మొదలు పెట్టిండ్రు ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత ఈ మొలకలు ఎట్లా తెచ్చుకున్నారు? విత్తనం వేసారా లేక మొలకలు సార్? ఇప్పుడు మనం చెరుకు పెడతాం కదా సార్, అవును, అట్లానే కటింగ్స్. నేను అక్కడ నుంచి సాంగోలో నుంచి కటింగ్స్ తెచ్చాను, కార్లను తీసుకొచ్చినాం సార్. నేను డ్రైవర్ ఇద్దరు పోయి కార్లో మొత్తం షీట్ని ఫోల్డ్ చేసేసి కటింగ్ తీసుకొచ్చినాం. తర్వాత అది ఇన్ ద సేమ్ వే గుంటూరు కూడా పోయి అక్కడ కూడా ఒక వెరైటీని తీసుకొచ్చినాం కటింగ్స్. ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్ ని మీరు సాగు చేస్తున్నారు సార్? ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి, కానీ దానికి పల్ప్ అనేది ఒకటి ఉన్నది, పింక్ పల్ప్. బయట నుంచి పింక్, లోపల నుంచి పింక్. దానిలో 3 రకాలు ఉంటాయి సార్. బయట నుంచి పింక్, లోపల నుంచి పింక్. బయట నుంచి పింక్, లోపల నుంచి వైట్. బయట నుంచి ఎల్లో, లోపల నుంచి వైట్. ఈ 3 విధంగా ఉంటాయి సార్. పింక్ పల్ప్ అనేది చాలా స్వీట్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మీరు సాగు చేస్తున్నది పింక్ పల్ప్. పింక్ అంటే లోపల గులాబీ రంగు, బయట గులాబీ రంగు. అంటే ఈ 3ట్లలో ఏమైనా తేడా ఉంటుందా రుచిలో కానీ ఇంకా మీరు సాగు చేసే పద్ధతుల్లో ఏమన్నా? ఇది చాలా టేస్ట్ ఉంటాయి. దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, బ్రిక్స్ లెవెల్ అంటారు దాన్ని. దీనిలో ఎక్కువ ఉంటాయి, దానిలో తక్కువ ఉంటాయి సార్ వైట్ దాంట్లో. అందుకే నేను ఇది సెలెక్ట్ చేశాను సార్. పాత తోటలు ఉన్నాయి కదా, అక్కడ మొత్తం వాళ్ళు వైట్ పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లో పెట్టిండ్రు కదా సార్, వాళ్ళకి అప్పుడు రెడ్ది పింక్ది అవగాహన లేకుండా. అయితే ఇప్పుడు మనం లేట్ పెడుతున్నాం కాబట్టి మనకు అవగాహన వచ్చేసింది. అందుకే మేము ఇది పింక్ది సెలెక్ట్ చేసినాం. అంటే ఇప్పుడు ఒకసారి పెట్టుబడి పెట్టి మొలకలు పెట్టిన తర్వాత ఎంతకాలం వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు? మినిమం 25 years దిగుబడి తీసుకోవచ్చు సార్. తర్వాత ఇంకొకటి బెనిఫిట్ ఏమంటే ఇప్పుడు అదే కటింగ్ తోని మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అదే కటింగ్ చేసి ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత అది చెట్టు ముదిరిపోతాయి, దాని బ్రాంచెస్ ముదురుతాయి. ఆ ముదిరిన బ్రాంచెస్ ను ఒక 6 inches కానీ 7 inches కానీ కట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ చేనులలో నాటుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీరు నాటుకున్న తర్వాత ఎంత కాలానికి దిగుబడి షూర్ అయింది? 13 months స్టార్ట్ అయింది సార్. ఖాతా స్టార్ట్ అయింది 13 నెలలకు స్టార్ట్ అయింది. 13 నెలలు. అయితే ఇప్పుడు ఈ మొలకలు పెరిగే క్రమంలో ఏమైనా సమస్యలు అంటే చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఇట్లాంటి ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా, అందులో ఉంటాయా? అవును సార్, 2 సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా 2 సమస్యలు. మొదటి ఫంగస్ వస్తాయి, తర్వాత లద్దె పురుగు అనేది వస్తాయి. ఎప్పుడు అది లేతగా ఉన్నప్పుడే, ఎప్పుడైతే అది లేతగా ఉండి అది ఇట్లా మొలుస్తాయి కదా సార్, అప్పుడు దాన్ని టిప్ని ఇట్లా కత్తిరేస్తాయి అన్నట్టు, అంతే. దీంతో ఏమైతాయి, దాని గ్రోత్ ఆగిపోతాయి. ఎన్ని రోజులు ఆగుతాయి? ఒక 15 days ఆగిపోతాయి, మళ్ళీ ఆటోమేటిక్ పెరుగుతాయి. లద్దె పురుగు ఓన్లీ మనకు 15 days డిస్టర్బెన్స్ చేస్తాయి, తర్వాత అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎట్లా మరి ఇప్పుడు ఈ బూజు తెగుల్ని కానీ లద్దె పురుగుని కానీ సమస్యని మీరు గుర్తించినప్పుడు వాటిని ఎట్లా నివారించారు? సరే, ఇప్పుడు ఇది ఫంగిసైడ్ స్ప్రే చేస్తాం సార్. చిన్న సాఫ్ లాంటిది చిన్న ఫంగిసైడ్ స్ప్రే చేస్తాం. మొత్తం ఆర్గానిక్ బేసే, కాకపోతే ఇది ఆ సమయంలో అది ఆర్గానిక్ తోని కంట్రోల్ కాదు, అందుకే మేము కెమికల్ ఫంగిసైడ్ యూజ్ చేస్తాం.
ఈ లద్దె పురుగుకి చిన్న ఏదో ఒకటి మందు ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తే సరిపోతుంది సార్, అంత ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఇక్కడ ఈ వ్యవసాయ పనులకు సంబంధించి ఇప్పుడు మీరైతే ఉద్యోగరీత్యా పాఠశాలకు వెళ్ళడము రావడం అంటే పొద్దున పోతే సాయంత్రం అవుతుంది కదా. అవును. ఈ పనులన్నీ ఎట్లా పర్యవేక్షిస్తుంటారు? మరి పనులు ఎవరైనా కూలీని పెట్టి చేస్తారా? ఇంకా అక్కడ ఎవరికైనా అంటే అక్కడ మా మనిషి ఉంటాడు సార్, ఆల్రెడీ పర్మనెంట్ 1 year కొరకు మేము మాట్లాడుకుంటాం. ఆ మనిషికి నేను ఫోన్లోనే సజెషన్ ఇస్తాం, ఆయన చెప్తాడు మరి ఇట్లా ఇట్లా అవుతున్నది చేనులో ఏం చేయాలా. నేను ఆయనకు మొత్తం సండే రోజు లేదా సెకండ్ సాటర్డే రోజు మొత్తం దానికి ఏమేమి కావాలో అది మొత్తం సాహిత్యం అక్కడ పెట్టేస్తాను. అక్కడ ఒకటి చిన్న సెలవులలో మీరు పోతారు, బస్ సెలవులలో పోయి నేను సూపర్వైజ్ చేసేస్తా. ఆయన మొత్తం నాకు డీటెయిల్స్ నేను అడుగుతా, లేకుంటే ఆయన చెప్తాడు మరి ఇట్లా ఇట్లా జరుగుతుంది దానికి ఏం చేయాలి. నేను ఇక్కడ నుంచే ఫోన్లో సజెషన్ ఇచ్చేస్తా, ఆయన మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాంతానికి కొత్త రకం పంట మీరు షురు చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటే మరి ఈ కొత్త రకం పంట ఎందుకు తెస్తున్నావు, ఇప్పుడు ఇక్కడ వేస్తున్నటువంటి ఇట్లాంటి పంటలు వేస్తే అయిపోతుంది కదా, మరి అది వస్తుందా రాదా అని అట్లా ఏమన్నా అన్నారా? చాలా నెగటివిటీ క్రియేట్ చేశారు సార్. అంత ఫాల్తూ ఎందుకు వేసినారు, ఇది ఏమైనా వస్తాయా, మన భూమిలో రాదు, మన వాతావరణంలో రాదు అంటే ఆల్రెడీ నెగటివ్ బిల్డప్ వాళ్ళ దాంట్లో అయిపోయింది. నేను వాళ్ళ మాటని పట్టించుకోలే. నేను తెలుసుకున్న ఇది కంపల్సరీ మన చేనులో పెట్టుడే. కాకపోతే బ్లాక్ సైల్ కదా సార్ మనది, కాటన్ సైల్ లా వాటర్ అంటే హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అది మనకు కొంచెం డేంజర్. అందుకే ఏం చేసినాం, బెడ్ రేట్ చేసినాం. ఇట్లా బెడ్ పద్ధతిలో రేట్ చేసేసి భూమి నుంచి ఒక 1.5 feet బెడ్ చేసి, ఒకవేళ వర్షం ఎక్కువ పడితే నీళ్ళు ఆగకుండా అది జారిపోతుంది. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ రూట్స్ ఎట్లా ఉన్నాయంటే సార్ లోపల పోవు, ఇట్లా స్ప్రెడ్ అయితే వెడల్పుల స్ప్రెడ్ అయితే ఒక 1 feet లోపలికి వెళ్తాయి, బాగా లోపలికి వెళ్తాయి. అందుకే ఇది మనకు బెడ్ సిస్టమ్ పనికేస్తాయి నాకు. అంటే ఇప్పుడు ఆ వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే బెడ్ పద్ధతి మంచిది. బెడ్ అంటే బ్లాక్ సైల్ ఉంటే, ఇక మామూలుగా రెడ్ సైల్ ఉంటే అవసరం లేదు. అంటే ఇది కొద్దిగా నల్ల రేగడి, కొద్దిగా మెత్తగా, వర్షంకు తొందరగా అవుతుంది, మెత్త పడుతుంది కాబట్టి ఆ పద్ధతి. ఎట్లా మరి దిగుబడి ఎప్పుడు షూర్ అయింది మీకు? దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని ఖాతాలు? అయితే ఇప్పుడు ఒకవేళ సార్ మే లాస్ట్ వీక్ లో వర్షం పడితే అప్పుడే ఫ్లవరింగ్ బడింగ్ స్టార్ట్ అవుతాయి. ఒక బడ్ స్టార్ట్ అయినాక 42 days కు ఆ ఫ్రూట్ మన చేతికి వస్తాయి. అది అటు కంటిన్యూస్. ఒకవేళ మేలో స్టార్ట్ అయితే మే నుంచి స్టార్ట్, జూన్లో స్టార్ట్ అయితే జూన్ నుంచి స్టార్ట్, జూలైలో స్టార్ట్ అయితే జూలై నుంచి స్టార్ట్. ఏంటిది వర్షం డిపెండ్ ఆన్ వర్షం. ఇట్లా మనం డ్రిప్ తో వాటర్ ఇస్తే రాదు సార్, అది వర్షాధారమే, బస్ వర్షాధారమే. జూన్ టు నవంబర్ వరకు ఉంటాయి సార్ కంటిన్యూ, అని వస్తూనే ఉంటాయి, అది పోతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఖాతా ఎప్పుడు షురు అయింది, తెంపుడు ఎప్పుడు మొదలు పెట్టిండ్రు? జూలైలో ఫస్ట్ వారంలో స్టార్ట్ అయింది సార్ తెంపుడు. ఈసారి కొద్దిగా ఎండలు బాగా ఉండే కదా సార్, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి సార్, కటింగ్ ఇంకా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎన్నోసారి మీరు పంట, అంటే దాదాపు 2 ఏళ్ల ఇది రెండోసారి. అవును. దీనికి అసలు కాలం పరిమితి ఎంత ఉంటది? అదే జూన్ నుంచి నవంబర్ వరకు, తర్వాత గ్రోత్ పీరియడ్. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది ఖాతా? అంటే ఒకటేసారి సార్, జూన్ నుంచి నవంబర్ వరకు కంటిన్యూ వస్తాయి. కంటిన్యూ. తర్వాత ఇప్పుడు ఖాతా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా ఏం చేసుడు ఉంటుంది పనులు? వీటిని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఎట్లా? దానికి ఏ పురుగు పట్టేది సార్, ఓన్లీ ఫంగస్, అది ఒకటి రాకుండా అంటే జూన్ నుంచి నవంబర్ వరకే మనకు వస్తూనే ఉంటాయి సార్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు పండిన పండ్లు తర్వాత వచ్చిన మోగలతో ఏం సంబంధం లేదు సార్, అది అక్కడనే ఇది ఇక్కడనే అట్లా అన్నట్టు. లేకుంటే ఇది మొత్తం వెళ్ళినాక అది అచ్చుడు అట్లా ఉండదు, దానికి ఉంటాయి. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఇదంతా ఖాళీ పీరియడ్ అంటే గ్రోత్. అప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతాయి, మొక్కలు పెరుగుతాయి, కానీ కాత పూత అసలు రాదు, బిల్కుల్ రాదు. వర్షం పడని ఏమన్నా కానీ రాదు, దానికి ఏం కాదు సార్. అయితే ఇప్పుడు ఈ వచ్చిన పంటని ఎట్లా మార్కెటింగ్ మరి ఎక్కడికి తీసుకుపోయి అమ్ముతున్నాం సార్? ఎట్లా ఉన్నది డిమాండ్? ఇప్పుడు మొన్న 120 per kg తోనే అమ్మినాం సార్ హోల్సేల్లో. ఇంతకు ముందు 100తోనే అమ్మినాం, ఇంతకు ముందు 90తోనే అమ్మినాం. ఎవరేళ్ళ మాకు 90 rupees హోల్సేల్ దొరికింది సార్. అంటే ఎట్లా మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ ని పండించి చూపించాలన్న ఒక లక్ష్యంతో మొదలు పెట్టిండ్రు, ఆ లక్ష్యాన్ని సాధించారు? అవును సార్. ఇప్పుడు ఎట్లా తృప్తికరంగా ఉన్నదా, ఇంకా ఏమైనా ప్రయోగాలు చేయాలన్న ఆలోచన ఉందా? ఫుల్ సాటిస్ఫై సార్. ఇంకా కొద్దిగా ఏరియాని పెంచుతున్నాం, ఇదే పంటని ఇంకా కొంత విస్తీర్ణం పెంచాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో బాగా ఇన్కమ్ ఉంది సార్. మనకు అది 50 రూపాయల చొప్పున పోయినా కానీ 2.5 lakhs per acre అయితే సార్ ఇన్కమ్. ఒక 50,000 ఖర్చు పెట్టినా కానీ 2 lakhs అయితే మిగులుతాయి సార్.
జస్ట్ ఇప్పుడు జామ పండ్లు అమ్మితే 60 రూపాయలు పర్ కేజీ ఉన్నాయి కదా సార్. అవును. జామ పండ్లు కంటే తక్కువ చెప్తున్నాను. 50 రూపీస్ అమ్మినా కానీ 2 లక్షలు ఎటుపోవు ఖర్చుతీయంగా. అయితే ఒకే రకమైన సంప్రదాయ పంటల్ని వేస్తూ నష్టపోతున్న రైతులకు మీరిచ్చే సూచన అంటే మీరు ఈ అనుభవంతో ఈ ప్రాంతానికి కొత్త పంట అయినా దాన్ని ప్రయోగాత్మకంగా మీరు సాగు చేసి ఫలితాన్ని చూపించి ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలిచాను కదా, ఆ అనుభవంతో మన రైతులకు ఎట్లా వాళ్ళ ఆదాయాన్ని కానీ దిగుబడిని కానీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఒక సూచన ఇవ్వండి. సార్ నేను కూడా ఇంతకుముందు చాలా మన ఈ పంటలు చేసినాం సార్. ఏంటి సోయాబీన్, పత్తి, దానిలో వచ్చేది ఇన్కమ్ అయితే చాలా తక్కువ. అది ఎప్పుడు లాస్లో ఉంటుంది. ధర ఉండే, ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే ఇటువంటి కొత్త పంటల్ని మన టెక్నాలజీతో పాటు ఉపయోగిస్తే మనకు లాభమే లాభం. అయితే మన ఈ ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో సార్, వాళ్ళకి ఏమంటే జస్ట్ నెగటివిటీ అండ్ దే ఆర్ అవుట్డేటెడ్. వాళ్ళు కొత్త గురించి ఆలోచించరు. అదే శనగ, అదే సోయాబీన్, అదే పత్తి, ఎంత లాస్ కానీ అదే పెడతారు. మనం ఎంత చెప్పినా మన మాటల్ని పట్టించుకోరు వాళ్ళు. ఇట్లా కొత్త పంటలు ఇప్పుడు సార్ జామ పండ్లు ఉన్నాయి సార్, ఒక 15-20 రూపీస్ కేజీ పోయినా కూడా లాభమే. ఎందుకంటే ఎక్కువ మోతాదులో వెళ్తాయి. కానీ వాళ్ళకి ఇది కుదరదు. వాళ్ళకి కూర్చున్న జాగాల మార్కెట్ ఇక్కడనే ఉండాలి, దగ్గరనే, దూరం పోదు. ఇప్పుడు హింగన్ ఘాట్కు పోతున్నారు. హింగన్ ఘాట్ నాగ్పూర్ దగ్గరనే. మరి హింగన్ ఘాట్కు సోయాబీన్ తీసుకుపోతున్నారా? మరి అదే పని దీనిలో చేస్తే వాళ్ళకి ఎంత లాభం అవుతాయి? కానీ వాళ్ళు అంటే దుర్లక్ష్యం చేస్తారు. అంటే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని మారుతున్న పరిస్థితుల అనుగుణంగా సాంకేతికతను, నైపుణ్యాన్ని కూడా జోడించుకొని సాగు చేస్తే, పంట మార్పిడి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అన్నది మీ అభిప్రాయం. అవును. అందులో కూడా సార్ ఇప్పుడు కొత్త మెథడ్స్ వెళ్ళినాయి. ఇప్పుడు పాత పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నారు. ఇప్పుడు నేచర్ చేంజ్ అయిపోయింది, అన్ని దానిలో మార్పులు వచ్చేసినాయి. అగ్రికల్చర్ తప్ప అగ్రికల్చర్లో మార్పు లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు అదే పద్ధతి, ఇప్పుడు నేను 55 years అదే పద్ధతి. అంటే ఆ పద్ధతిలో వాళ్ళు మార్పులు చేస్తలేరు. వేరే చోట్ల చాలా మార్పులు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ సోయాబీన్ ఏ విధంగా పెట్టాలా, పత్తి ఏ విధంగా పెట్టాలా, అట్లా మార్చేసి బాగా ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. కానీ వీళ్ళు ఫాలో అవుతలేరు. ఎందుకంటే అదే. చాలా సంతోషం ప్రశాంత్ గారు. ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన సాగు అనుభవాలతో పాటు ప్రస్తుతం రైతులు తమ ఆదాయాన్ని, దిగుబడుల్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనే చక్కని సూచనల్ని తెలియజేశారు. మరి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా విజయపథంలో ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. ఇప్పటిదాకా ముచ్చట కార్యక్రమంలో విన్నాం పండ్ల సాగులో బడిపంతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి జైనత్ మండలం కౌట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బోయర్ ప్రశాంత్తో ముచ్చట. అది వారితో ముచ్చట పెట్టిండ్రు కేలేనేన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.